ప్రతిదీ మానవుడు ఎవరైతే భక్తుడు ఉన్నాడో వాడు అభ్యున్నతికి ఉపయోగపడేదే మన దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ మనం చేసేటువంటి పూజా క్రతువులు. అంతే కదండి, ఇది ఒక మూఢనమ్మకం కాదు, ఒక క్యాండిల్ వెలిగించి కళ్ళు మూసుకుని ముసుగేసుకుని చేసే ప్రార్థన కాదు. ఎందుకంటే హిందువులు విగ్రహారాధకులు, వీళ్ళు రాళ్ళని రప్పల్ని మొక్కుతారు. మన దాంట్లో ప్రతిదానికి వైజ్ఞానికత ఉంది, ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంది. భగ ప్రణీతర్భగ సత్యరాధో భగేమ అని ఒక మంత్రం ఉంటుంది. భగ ప్రణీతర్భగ సత్యరాధో భగేమ దియవాముద దదన్నః అంటే నువ్వు భగ అంటే భాగ్యవంతుడు అవ్వటానికి భగ ప్రణీతర్భగ సత్యరాధో భగేమ, ఎవడైతే సత్యం పలుకుతూ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తాడో వాడికి గోభిహి అంటే ఆవులు, అశ్వైహి అశ్వాలంటే అంటే రథాలు. ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం అనుసంధానం చేస్తాడో వాళ్ళ ఇంట్లో గుర్రాలు ఉంటాయి. గుర్రాలు ఎందుకుంటాయి? నీ రథాన్ని లాగడానికి గుర్రాలు ఉంటాయి, నీ కుటుంబాన్ని పోషించడానికి ఆవులు ఉంటాయి. అంటే హిందువులు మూర్ఖులు, మూఢనమ్మకాల్లో ఉండరు. ఇందులో ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానికత ఉంటుంది. ఆ మంత్రాన్ని బా ప్లస్ గా ప్లస్ అని వ్యాకరణంలో విడదీస్తే బంగారం తయారు చేయటం ఉంటుంది అందులో ప్రాసెస్. తెలుసా నీకు? నీకు కదా, ఎవరికైనా నేను బంగారం తయారు చేయటం ఎలా, రాగి బంగారంగా మారుతుంది. నీకు వేమన గారి పేరు విన్నారా? యోగి వేమన. వేమన శతకాలు ఉంటాయి కదా, ఆ శతకాలలో అంటే శతకం అంటే 100 ఆయన రాసిన అంటే నిగూఢంగా ఇన్క్రిప్ట్ చేసి పెట్టేశాడు ఆయన. వాటిని డీకోడ్ చేయగలిగితే మీరు కూడా బంగారం తయారు చేయొచ్చు. ఆయన తయారు చేశాడు. వేదం నేర్చుకుని ఆయన తనకున్నటువంటి వ్యామోహం, వేశ్యా వ్యామోహంతో ఇంట్లో ఉన్న డబ్బు అంతా తగలేసేస్తే ఇంకా అయిపోయినాయి. తర్వాత వాళ్ళ బంగారం తయారు చేయడం, తన ఇష్టపడిన అమ్మాయికి బంగారం డబ్బు ఇవ్వడం కోసం బంగారం తయారు చేయడం నేర్చేసుకున్నాడు ఆయన. కానీ తర్వాత వాళ్ళ వదిలి గారు చెప్పిన సత్యానికి ఆయన తెలుసుకుని ఆ వ్యామోహం విడిచిపెట్టి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆ వేమన శతక పద్యాల్లో ఎన్క్రిప్ట్ చేసి పెట్టేశాడు. ఆ మంత్రాన్ని డీకోడ్ చేస్తే బంగారం తయారు చేయడం ఉంటుంది. ఇది హిందూ ధర్మం. హిందూ వేదాల్లో మనకి వేదాలు, ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, బ్రాహ్మణికాలు అని చెప్పేసి అని ఉంటాయి. ఇవన్నీ డీకోడ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఎన్క్రిప్ట్స్, ఒరిజినల్స్. అది ఎవడైతే వేదం నేర్చుకుంటాడో వాడికి మాత్రమే అర్థమవుతుంది. నేను ఒక ప్రయోగం చేశాను, తుఫాన్ని డైవర్ట్ చేశాను. తూర్పుగోదావరి జిల్లా వైపు వస్తున్నటువంటి తుఫాన్ని మంత్రం ద్వారా దాన్ని బలహీనపరిచాం వేదం చెప్పిన విధంగా. అది అంటే హిందూ ధర్మంలో ఇవన్నీ ఉంటాయన్నమాట.